బాబు లేవ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ ఇంకొక కొత్త వ్లాగ్తో. మా హస్బెండ్ అప్పుడే షాప్ నుండి వచ్చాడు. ఇంకా మేమిద్దరం విండోలో నుండి ఇలా చూస్తా ఉంటే తీసాడు, చూడటానికి కామెడీగా ఉందని చెప్పి. ఈవినింగ్ వాకింగ్కి వెళ్తున్నాము ఇద్దరం కలిసి. ఇంకా ఈవినింగ్ వాకింగ్ నుండి వచ్చాక ఒక పెద్ద టాస్క్, మా సింబాగాడికి ఇంజెక్షన్స్ వేయించాలి. ముందుగానే వాడి కోసం చికెన్ ఉడకబెట్టి పెట్టేసాను రెడీగా. హ్యాపీగా ఇంజెక్షన్స్ వేయించుకుంటే ఫస్ట్ వాడికి చికెన్ పెట్టాలి ట్రీట్ లాగాని. మాకెప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఈ అబ్బాయి. ఇంజెక్షన్ వేయాలన్నప్పుడల్లా ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ టైం 9 తర్వాత ఇంకప్పుడు వచ్చి ఒకేసారి వీడికి ఇంజెక్షన్స్ వేసి వెళ్తాడు హెల్త్ బాగున్న టైంలో. ఆ అబ్బాయి మీదకి వెళ్లకుండా మేము కాస్త హ్యాండిల్ చేస్తున్నాము. ఎట్లా వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయాలి, ఎటు నుండి వేయాలి, మళ్ళీ వెనక్కి తిరగకూడదు, వాడికి కదిలితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా అని ఇంకా గట్టిగా పట్టుకుంటున్నాము. వేసామంటే వేసామన్నట్టు కాకుండా కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడి వాడిని డైవర్ట్ చేస్తూ వేస్తూ ఉంటాడు. ఒక పక్క మేము కూడా వాడికి చెప్తానే ఉంటాం ఏదోటి మాటలు డైవర్ట్ చేయడానికి, బోన్స్ అని చికెన్ అని చెప్పి. నార్మల్ గా వీడు బయట ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అసలు ఫుల్ కోపం వాడికి. కాకపోతే కొంచెం అలవాటు అయితే మాత్రం ఈజీగా అలవాటు అయిపోతాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కదా, అందుకే కాస్త భయం మళ్ళీ మీదకి వెళ్తాడేమో అని. కరవడు, కాకపోతే కొంచెం ఉంటారు కదా ఇంజెక్షన్ వేసేటప్పుడు. హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు అస్సలు మాకు సపోర్ట్ చేయడు అనమాట. ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంటాడు. అక్కడ వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టడం తీసుకెళ్ళి అని కొంచెం ఇంటికి వచ్చి వేస్తావా అంటే కన్ఫామ్గా వచ్చి ఆ రోజు ఇంటికి వచ్చి వేసి ఇంకా వెళ్తాడు. మెడిసిన్స్ అవన్నీ ఒకేసారి తీసుకొని వస్తాడు. చాలా యూస్ఫుల్ అవుతుంది. వీళ్ళు కొత్తగా పెట్టారు హాస్పిటల్ చీరాల్లో. నైట్ 3 ఇంజెక్షన్స్ పడినాయి. మత్తుగున్నట్టుంది. అసలు నుంచునే స్టేజ్లో కూడా లేడు వాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాడు. సర్లే ఇంకా అన్నం కూడా తినిపిద్దాంలే అని ఇంకా వాడు కూర్చున్నప్పుడే తినిపించేశాను. ఇంకా మొత్తం తినేసాడు హ్యాపీగా. మరీ అంత పెద్దదేం కాదు. లాస్ట్ ఇయర్ సేమ్ ఇంతే వచ్చింది. మొత్తానికి సింబాగాడు యాక్టివ్ అయిపోయాడు. ఇంకా ఫుల్ మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నాడు టైంకి. ఇంకా వాడు యాక్టివ్ అయిపోయాడు. అన్నం కూడా తింటం అయిపోయింది. ఇప్పుడు మేమేమో బయటికి వెళ్తున్నాము. స్పెషల్ గా సింబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాడి గురించి వ్లాగ్ తీయండి అంటున్నారు. వాడికి ఇప్పుడు కొంచెం బాగాలేదు కదా, వాడు బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు, వాడు ఫ్రీగా ఉన్నప్పుడు అలా మంచిగా ఉన్న డే అంతా వ్లాగ్ తీసి పెడతాము. ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఇంకా వాడు ఎక్కువ లోపల రూమ్ లోనే ఉంటాడు. అసలు బయటికి కూడా రాడు. ఈవినింగ్ టైమ్స్ అలా బయట ఆడుకుంటా ఉంటాడు కాసేపు అంతే. ఇంకా వాడి కోసం అని చెప్పి విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టి వెళ్తాం, గాలి వస్తూ ఉంటుందని. త్వరగానే వచ్చేస్తాం. మరీ అంత బయట ఎక్కువసేపు కూడా ఏముండం. వెళ్ళి బయట పనులు చూసుకొని షాప్లో కూర్చొని వచ్చేద్దాం ఈవినింగ్ టైం కల్లా అని ఇంకా వెళ్తున్నాం మేము బయటికి. రేపు అసలుకే ఫెస్టివల్ ఉంది కదా, శారీ అదంతా తెచ్చుకునే పని ఉంది. బయట చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని వద్దామని ఇంక ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాము. నేను మొన్న కొన్ని టాప్స్ సైజ్ చేసుకుందాం అని మిషన్ దగ్గర ఇస్తే మొత్తం బాగా టైట్ చేసేసిందామా. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక మొన్న బ్లూ డ్రెస్ కూడా అన్కంఫర్ట్గా వేసుకున్నాను. అంతగా లేదు నాకు ఫిట్టింగ్ అది. ఇంకా నేను బ్లౌజ్ ఇచ్చి ఆంటీ దగ్గర ఇద్దామని తీసుకొని వెళ్ళాను. మామూలుగా ఆంటీ బిజీగా ఉంటారు, ఓన్లీ బ్లౌజెస్ అవే గుట్టిస్తా ఆంటీ దగ్గర. ఇంకా టాప్స్ అవన్నీ ఎందుకు ఇవ్వటమని వేరే దగ్గర ఇచ్చి నేను తప్పు చేశాను. ఇంకా ఆంటీకి ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ. ఫోటో ఫ్రేమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, ఇంకా తీసుకుందామని వెళ్ళాను. 2 రోజులు అయిపోయింది, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మర్చిపోతానేమో బయట ఉన్నాం కదా అని చెప్పి ఇంకా వెళ్ళి తీసేసుకున్నాము. మాకు ఎప్పుడైనా ఇంట్లోకి కావాల్సిన యూస్ఫుల్ అయ్యే ఉన్నాయి అంటే అప్పుడప్పుడు ఇలా తీసుకుంటా ఉంటాం. సడన్ గా ఒకేసారి అనుకొని చేస్తే మాత్రం అవ్వవు. అందుకే మాకు అప్పుడప్పుడు ఇలా సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటాం కావాల్సినవి తీసుకోవడానికి. బయట ఎంత ఎండుగున్నా కానీ రేపు ఫెస్టివల్ ఉంది అని చెప్పి నాకు కావాల్సినవి అన్ని తెచ్చుకొని రావాలి, మళ్ళీ మర్చిపోతాను. మా హస్బెండ్కి చెప్తే ఒకటి చెప్తే ఇంకోటి తీసుకొని వస్తాడు. అందుకే నేనే వచ్చా బయటికి. పెట్రోల్ కూడా ఎంత కొట్టించినా కానీ అయిపోతానే ఉంటుంది, అలా తిరుగుతూ ఉంటాము. పెట్రోల్ ఉందంటే బండిలో ఫస్ట్ ట్యాంక్ ఫుల్ చేసినా కానీ 2-3 రోజులు ఖాళీ చేయాలన్నట్టు తిరుగుతూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాదు, కానీ తిరుగుతూనే ఉంటాము. నా బ్లౌజ్ కూడా ఇంకా అవ్వలేదు, ఆంటీ కుడతా ఉన్నారు. సర్లే టైం పట్టింది కదా అని ఇంకా నేను కూడా వచ్చి షాప్లో కూర్చున్నాను ఇంటికి వెళ్ళకుండా. ఇంకా మా హస్బెండ్ ఏమో షాప్ సర్దుతా ఉంటే నేను కూర్చొని ఉన్నాను. మామూలుగా ఇంట్లో నా పనులన్నీ నేను చేసుకుంటా కానీ షాప్కి వస్తే మాత్రం నన్ను అసలు చేయనివ్వడు మా హస్బెండ్. మ్యాక్సిమం నేనే చేసుకుంటా అంటాడు. నాకు ఇంట్లో కన్నా ఇక్కడే చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. రోజు వచ్చి షాప్లో కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ కాకపోతే మా సింబాగాడు ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదా, ఇంకా నేను రాను. మ్యాక్సిమం షాప్కి ఈ మధ్య అసలు రాను కూడా రావట్లేదు నేను. ఈ సమ్మర్స్ అయిపోయే వరకు వ్లాగ్స్లో గమనిస్తూ ఉంటే కన్ఫామ్గా మా హస్బెండ్ కూల్ డ్రింక్ కానీ బయట జ్యూసులు కానీ ఏదొకటి తాగుతానే ఉంటాడు. అంత ఎడిక్ట్ అయిపోతాడు.
కూల్ డ్రింక్స్ కానీ ఏ ఒకటి తాగుతానే ఉన్నాడు. రోజుకి 2 కన్ఫామ్గా తాగుతూ ఉంటాడు కూల్ డ్రింక్ బాటిల్స్. నేనేమో తిడతా ఉంటాను, మంచిది కాదు తాగువాక అని. ఎందుకంటే నాకు జలుబు వల్ల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను. నేను 2 రోజులు వర్షనే తాగితే 3 రోజుకి ఇంకా నేను సిక్ అయిపోతాను ఈ జలుబు వల్ల. మాకు ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది, నేను ఇక్కడే చూసాను. ఇంకా వేప పూతకి రేపు ఎక్కడ వెతకనక్కర్లేదు. లాస్ట్ ఇయర్ వేప పూత కోసం ఎంత తిరిగాం మేము, ఈ ఇయర్ ఇక్కడే ఉంది, రేపు కోసుకుందామండి. ఇంకా మా హస్బెండ్కి చూపిస్తున్నాను, నాకు ఎలాగ అందదు కదా నువ్వే కోసి ఇవ్వాలని. టైంకి అన్ని గుర్తురావు, ముందు చూసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, కానీ టైంకి ఏదన్నా అవసరమైందన్నప్పుడు మాత్రం అసలు కనిపించవు. ఇంకా మేము కూర్చొని ఉంటే మా పక్కన షాప్ అంకుల్ వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు బయట. పెద్దవాళ్ళు వచ్చి ఏదో చిన్న సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా, అంకుల్ కూడా అంతే ఏదో చెప్తా ఉంటారు మాకు తెలియని. మా హస్బెండ్ అలా క్లాత్తో తుడుస్తుంటే ఒక స్టిక్ పెట్టుకొని దానికి చుట్టేసి దులుపుతా ఉండు, దాన్ని చేత్తో అంత దులిపే అవసరం లేదు కదా అంటే మా హస్బెండ్ చెప్తున్నాడు ఆల్రెడీ కట్టాను, స్టిక్ ఇరిగిపోయిందని చెప్పి. బయటికి వచ్చే ముందే లంచ్ కూడా తినేసి వచ్చేసాము. నేను ఎప్పుడో నా పెళ్ళికి ముందు తిన్న టైంకి 12కి కరెక్ట్గా తినేవాళ్ళం. టైం అంటే టైం మా ఇంట్లో, కానీ నా పెళ్ళాక మొత్తం అలవాట్లు మారిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త 12కి లంచ్ తింటుంటే కొత్తగా ఉంది. మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు, ఎందుకు ఇంత త్వరగా పెట్టేస్తున్నావు లంచ్, నాకు మళ్ళీ ఆకలేస్తుంది అంటున్నాడు మా హస్బెండ్ ఏమో. ఆ చైర్లో కూర్చొని వాడు అసలు నన్ను దొరికిందే ఛాన్స్ అని చెప్పి కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ని ఇమిటేట్ చేసి చూపిస్తున్నాను, మా హస్బెండ్ ఎలా కూర్చుంటాడు ఆ చైర్లో అని చెప్పి. ఇంకా సేమ్ అంతే, అప్పుడప్పుడు కాలు మీద కాలేసుకుంటే లేకపోతే నార్మల్గా కూర్చొని ఇంకా సీరియస్గా బయటికి చూస్తూ ఉంటాడు. నాకేమో ఇమిటేట్ చేయడం రావట్లేదు, నవ్వు వస్తుంది అసలు చూపించాలన్నా కానీ. ఇంకా నాకేమో గోరింటాకు కావాలి, ఇంటికి వెళ్ళే ముందు 2 చేతులు పెట్టుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ షాప్ క్లోజ్ చేశాక ఇంటికి వెళ్ళే ముందు గోరింటాకు ఎత్తుక్కోవాలన్నమాట ఎక్కడుందా అని చెప్పి. ఆల్రెడీ నేను చాలా సార్లు చూస్తానే ఉన్నా చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పి ఇంకా వెతుక్కోవాలి. ఇక్కడేమో మా హస్బెండ్ క్యాప్ పెట్టుకొని ట్రై చేస్తున్నాడు, షాప్లో ఏముంటే అవి ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ ఒక్కటి కూడా యూజ్ చేయడు. ఎందుకంటే మన షాప్లో మనమే వాడేస్తే మళ్ళీ అమ్ముకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది కదా, అది అమ్మితే దానికైనా మనీ వస్తాయి కదా అన్న తోటలో ఇంకంతే ఉంచుతూ ఉంటాం. మాకు మాత్రం అసలు ఎక్కువ యూజ్ చేసుకోం కూడా మా షాప్లో వస్తువులు. ఎంతైనా మిడిల్ క్లాస్ కదా, అంతే ఉంటుంది థాట్స్. ఎప్పుడో మా హస్బెండ్ చెప్పాడు, నీకు జిమ్ వేర్కి షూ తీసుకో, ఉన్నాయి జిమ్ వేర్కి రన్నింగ్ షూ ఉన్నాయి తీసుకో అంటే నేను తీసుకోలేదు. ఇప్పుడేమో నా షూ పాడైపోతే జిమ్ షూ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు నాకు. ఎన్ని ట్రై చేశాను మా షాప్లో ఉన్నాయి, అన్నీ నా సైజు లేవు, పెద్ద సైజులు ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ తిడుతున్నాడు. ఇక్కడ తను అలా ఎందుకు అంటున్నాడంటే, చెస్ ఇప్పుడే ఆడాం, మాకు ఖాళీ టైం దొరికిందంటే చెస్ బాగా ఆడుతాము. నిన్న 2 రోజులు నేను గేమ్ విన్ అయ్యాను, ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినందుకు నాకు కోపం వస్తుందని చెప్పి కావాలని ఎక్కిరిస్తున్నాడు నన్ను. ఒక్కసారి ఓడిపోయినందుకు నీకు అంత కోపం వస్తుందా అని. కానీ బెస్ట్ గేమ్ చెస్ ఎప్పుడైనా ఆడాలంటే. ఫైనల్ గా అయితే గోరింటాకు చెట్టు దొరికింది, అసలు అది ఎవరిదో కూడా తెలియదు, అక్కడ రోడ్డు పక్కన ఉంది, ఎవరిదో కానీ మొత్తానికి చూస్తే పట్టుకొని కొడతారేమో గోరింటాకు కోసుకుంటున్నా అని చెప్పి. మామూలుగా అయితే మా ఇంటి ముందే గోరింటాకు ఉంటుంది, ఎవరైనా కానీ రోడ్డు మీద వెళ్తే అసలు చేయి పెడితే మా నాన్నమ్మ ఫుల్గా తిట్టేసిద్ది. మా ఇంట్లో మా అమ్మాయి వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళు పెట్టుకోవడానికి సరిపోదు అది ఇది అని చెప్పి. ఇప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది, గోరింటాకు కోస్తుంటే ఎవరైనా వచ్చి తిడతారేమో మా నాన్నమ్మ లాంటి వాళ్ళు అని చెప్పి. ఎప్పుడు నుండి అనుకుంటున్నాను గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి, కావాలని ఆగుతా వచ్చే, ఎందుకంటే ఉగాది వస్తుంది కదా, ఆ పండగకి మంచిగా పెట్టుకోవచ్చులే చేతులకి అని చెప్పి. ఇంక ఈ రోజు కుదిరింది, గోరింటాకు కోసుకొచ్చుకోవాల్సింది ఎలా అయినా అని చెప్పి ఇంకా వెళ్ళి కోసుకుంటున్నాను. అసలు మెయిన్ ఈ గోరింటాకు కోయటానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య బట్టలు అంట్లు కడుగుతా, బట్టలు వాష్ చేయడం వల్ల సర్ఫ్ నీళ్ళల్లో అలా గోర్లు ఇరిగిపోతున్నాయి, మళ్ళీ కాళ్ళు కూడా లైట్గా పగులుతున్నాయి. అన్నిటికీ మంచిదే కదా అని గోరింటాకు పెట్టుకుంటే యూజ్ కదా అని ఇంకా అందుకని కోసుకుంటున్నాను వచ్చి. చాలా మంది గోరింటాకు దొరకట్లేదు అని చెప్పి బాధపడతా ఉంటారు, మనకి ఇక్కడ మంచిగా దొరుకుతున్నప్పుడు ఇంకా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా, అందుకే ఇంకా గోరింటాకు కోసుకోవడానికి వెళ్ళాను. అసలు టైం ఎంత అయిందంటే మిట్ట మధ్యాహ్నం ఫుల్ ఎండగా ఉంది, అయినా కానీ కోసుకోవాల్సిందే అని చెప్పి ఇంకా వెళ్ళాను నేను. మా హస్బెండ్ అప్పటికి అవసరమా అంటున్నాడు ఎండగా ఉందని. లేదు ఫస్ట్ నువ్వు అక్కడికి పదా అని చెప్పి ఇంక తీసుకొని వెళ్ళాను. అలా ఎండలో తిరిగి వచ్చి ఇంటికి వచ్చి పడ్డాము. అసలు ఎండలో తిరుగుతున్నంతసేపు ఏం అనిపించదు, ఇంటికి వచ్చాక అప్పుడు అర్థమవుతుంది చెమటలు పోసేటప్పటికి. మా లిఫ్ట్ ఏమో ఆగట్లేదు, పైకి కిందకి తిరుగుతూనే ఉంది. మా వాయిస్లు కింద విని మా సింబగడం పైన అరుస్తున్నాడు, నేనేమో చూస్తున్నాను. మా హస్బెండ్ ఇంకా వేరే ఫ్లోర్కి వెళ్తే కానీ అప్పుడు వచ్చింది ఆ లిఫ్ట్. ఇంటికి వెళ్ళాక
అయిపోయాక ఇంకా మా సింబాగాడికి ఫుల్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫస్ట్ వాడిని పట్టించుకోవాలి మేము, ఎక్కడి నుండి వచ్చినా కానీ, అది ఎంతసేపు 2 నిమిషాలకు బయటకు వెళ్ళి వచ్చినా కానీ ఫస్ట్ మేము వాడిని పట్టించుకోవాలి. ఫస్ట్ రాగానే ముందు వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెత్తుతాడు, నా దగ్గరికి అస్సలు రాడు. తర్వాత నా దగ్గరికి వస్తాడు. వీళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిన మెయిన్ నాకన్నా ఎక్కువ మా హస్బెండే ముందు డల్ అవుతాడు. ఒకసారి అయితే ఏడ్ చేశాడు వాడు హెల్త్ విషయంలో, అంత డల్ అయిపోయాడు వాడు, అప్పుడు అంత సిక్ అయిపోయాడు అనమాట. తర్వాత సెట్ అయిపోయిందిలే కానీ సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంటే కొంచెం భయం వేసింది, మళ్ళీ లాస్ట్ టైం లాగా అయిపోతాడేమో డల్ కానీ ముందుగానే ఇంజెక్షన్స్ అయ్యింది వేస్ట్ చేసాం కాబట్టి సెట్ అయిపోయాడు వాడు. అందులోనూ వీడు కూడా చిన్నపిల్లలానే కదా, నోరు లేదు, వాడు ఆడుకుంటా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది, డల్గా ఉంటే చూడలేం కదా, అందుకే వాడికి ఏదైనా అయితే అసలు చూడలేం మేము వాడిని. అందుకే వాడికి ఏదన్నా కానీ ముందు మెడికేషన్ త్వరగా అయిపోవాలన్నట్టే ఉంటుంది. ఇంకా నా గోరింటాకంతా ప్లేట్కి వేసి సెట్ చేసుకుంటున్నాను మిక్సీ చేసుకుందామని. వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వెళ్ళండి, మీ లైక్ వల్ల మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అలానే వీడియో ఎలా ఉందని కమెంట్లో కూడా చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కంటెంట్ నచ్చితే. బాయ్.